హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇలా మన చిక్కుడుకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం ముందుగా చిక్కుడుకాయలు కడిగి ఇలా కట్ చేసుకోవాలి, పొడవుగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొన్ని కొన్ని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి తక్కువ సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి. హైలో పెట్టినామంటే బయట వేగితే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. ఓకేనా అండి? ఇలా బాగా వేయాలి. కొన్ని కొన్ని వేసుకుని ఇట్లా వేయించుకుంటే బాగుంటుంది. ఇలా వేయించుకునేవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. అలాగే గింజలు కూడా వేయించుకోవాలండి, కొన్ని వేసుకొని. ఈ పచ్చళ్ళలో మెయిన్ గింజలండి, బాగా టేస్ట్ ఉంటాయి. కొంచెం పులుసు కదా, పుల్లగా మంచిగా కారం కారం ఉప్పుగా బాగా టేస్ట్ ఉండేది. ఓకేనా? అదే ఆయిల్లో మనం జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి వేసుకొని బాగా వేగాక చిటికెడు పసుపు వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాతకి మనం ఈ పులిహోర పులుసుగా బాగా పిసికి చిక్కగా వేసుకోవాలండి. ఓకేనండి? ఇది ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ మనకి. పులుసు ఇలా వేసుకోవాలి. కొంచెం చిక్కగా పడేదాకా ఉంచుకోవాలి. పులుసుని బాగా మసల పెట్టుకోవాలి. దగ్గర పడిపోయింది పులుసు, చూసారండి? ఇప్పుడు మన రుచికి తగ్గ సాల్టు, కారం కానీ వేసుకోవాలండి. మనం ఉప్పు అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. కారం ఒక 3-4 స్పూన్లు వేసుకున్నామండి. దీంట్లో ఉప్పు కారం ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది. పులుపు తగ్గ కారం ఉప్పు ఉండాలండి ఎప్పుడైనా సరే. ఓకేనండి? ఇది 1 మంత్ కూడా నిల్వ ఉంటుంది పచ్చడి. చూడండి, ఇలా బాగా కలుపు దగ్గర పడ్డంత వరకు ఉంచుకోవాలి. సైడ్లకంతా ఆయిల్ అంతా పేరుకొస్తుంది. ఆ టైంలో మనము ఈ చిక్కుడుకాయలన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఓకేనండి? కొద్దిగా చల్లగా అయినాక కొద్ది మెంతుల పిండి వేసుకొని, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని దింపేసుకోవడం అండి. ఓకే, రెడీ అయిందండి. చూసారా పచ్చడి ఎలా ఉందో? మీకు నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? లాస్ట్కి జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే.